వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్గా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తినేలా పకోడీని తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం. ఇక్కడ దీనికోసం 3 పెద్ద సైజున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఒకటే సైజులో వచ్చేలాగా ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక దీనిలోకి ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును ఇక్కడ నేను డైరెక్ట్గా వేస్తున్నాను, కావాలంటే కట్ చేసుకొని అయినా సరే వేసుకోవచ్చు. కొన్ని అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా కనుక ఉల్లిపాయ ముక్కలను కలిపినట్లయితే మనకు ఉల్లిపాయ ముక్కల్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనం శనగపిండి 1.25 కప్పు వరకు వేస్తున్నానండి. ఇక మనకు పకోడీలు క్రిస్పీగా రావాలి అంటే శనగపిండితో పాటు ఖచ్చితంగా బియ్యం పిండిని వేయాల్సిందే. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేస్తున్నాను, కావాలంటే ఇంకొంచెం తక్కువ బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. ఇక బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెంగా ఆయిల్ను కాగబెట్టుకొని ఈ పిండిలో వేశాను. ఇలా ఆయిల్ని కాగబెట్టి వేయటం వల్ల పకోడీలు గుల్లగా టేస్టీగా వస్తాయి. ఇక ఈ పిండి కలుపుకోవడానికి మనకు ఎక్కువ వాటర్ ఏం పట్టదండి. కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ముందుగానే ఎక్కువ వాటర్ పోసేస్తే మనకి పిండి జావయ్యి ఆయిల్ పీల్చుతుంది. ఇక్కడ చూశారు కదా, ఈ విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇక దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. ఇక ఆయిల్ కాగేలోపు పకోడీలను ఎక్స్ట్రా స్పైసీగా తినడానికి ఇష్టపడేవాళ్ళు ఆ పిండిలో వేసిన కారం సరిపోదు అనుకుంటే కొన్ని పచ్చిమిర్చిని తీసుకొని వీటిని కడిగి వీటికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఉంచుకొని ఆ పకోడీలతో పాటు వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే సైడ్గా ఈ పచ్చిమిర్చి కొరుక్కొని తింటే అప్పుడు స్పైసీని ఇష్టపడే వాళ్ళకు స్పైసీ కరెక్ట్గా ఉంటుంది. అలాగే పకోడీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక మనకు ఆయిల్ కాగిందండి. ఆ ఆయిల్లో ఈ పిండి వేసేటప్పుడు చేతిని ఒక్కసారి తడుపుకొని ఆ తర్వాత పిండి తీసుకొని ఆయిల్లో వేసినట్లయితే ఈజీగా పిండి ఆయిల్లో పడుతుంది. అలాగే మన చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది. అలాగే మనం పకోడీలు వేసేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే పకోడీ వేయాలి, లేదంటే ముందు వేసిన పిండి ఏమో మాడిపోతూ ఉడకకుండానే మాడిపోతుంది. ఇలా అన్ని పకోడీలు వేసుకున్న తర్వాత అన్నీ ఒకే కలర్లో వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకొని తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పకోడీల్లో కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి అంటే మీరు పిండి కలుపుకునేటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పకోడీలు వేసుకున్న తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, వాటిని మధ్యలోనైనా సరే లాస్ట్లోనైనా సరే ఇలా ఆయిల్లో వేసి వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసి పకోడీలకు సైడ్గా తింటే చాలా టేస్టీగా ఉంటాయి.